కాకతీయ యూనివర్సిటీ శరత్ గౌడ్ గారు మాట్లాడాలి. కాకతీయ యూనివర్సిటీ శరత్ గౌడ్, తెలంగాణ యూనివర్సిటీ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, శాతవాహన యూనివర్సిటీ చైతన్య, పాలమూరు యూనివర్సిటీ భారత్, పల్లయ్య. ఈరోజు ఒక గొప్ప దినంగా మనం భావించాలి. మరి 194వ సావిత్రి పూలే గారి ఈ జయంతి సందర్భంగా మన తెలంగాణ ఆశాజ్యోతి, మన మహిళల ప్రతిరూపం కవితక్క గారు ఈరోజు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన యొక్క బీసీ కులాలందరి ఆత్మబంధువుగా మనం చెప్పక తప్పదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ మధ్య మన అక్కగారు ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకున్న కానుండి ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తున్నాయంటే, ముఖ్యంగా అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పరుగులు పెడుతున్నాయి. ఎందుకంటే ఒక పులి, ఆడ పులిలాగా ఈరోజు మనందరికీ కూడా ఒక వెన్నుదన్నుగా ఉన్నది. భవిష్యత్తులో మన యొక్క బీసీల ఆధిపత్యం కోసం మనందరి రిజర్వేషన్ సాధించుకోవాలంటే ఈరోజు మన కవితక్క గారి సహకారం ఎంతైనా అవసరం. మరి కవితక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనందరం కూడా మరి మునుముందు ఈ యొక్క ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మరి ఈ రోజు ఈ సభా వేదిక ఒక అంకురార్పణ మాత్రమే. మరి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మేము ఒక కాకతీయ యూనివర్సిటీ వరంగల్ జిల్లా తరఫున 18 వెహికల్లో కూడా మేము దాదాపు అన్ని ఒక 8-9 కులాల ప్రతినిధులు మీ అందరం కూడా ఈరోజు హాజరైన ఈ యొక్క సంపూర్ణ మద్దతు అక్కకు ఈ యొక్క మేము ప్రకటిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై బీసీ. లా స్టూడెంట్స్ తరఫున రాజు మాట్లాడుతూ, ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు అమలు కావాలని అక్కగారు చేస్తున్నటువంటి దీక్షకు న్యాయ విద్యార్థుల తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు నిన్న మొన్న కూడా ఏం మాట్లాడిందంటే కవితకి ఎవరే మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బీసీల గురించి, రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తుంటే మరి ఆ రోజు బీసీల చేత ప్రకటించాల్సి ఉంటే కానీ మరి ఆ రోజు వీడు ఎడమన్నాడు మాట్లాడినాడు అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. ఆ బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. ఇది దోకా కోర్ ప్రభుత్వం. ఈ బీసీలకు ఎవరు ఆర్థికంగా డెవలప్ చేసిందో ఒక్క నిమిషం ప్రజలంతా ఆలోచించాలి. ఈ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గారు మూతికి బెల్లం రాసి ముట్టించి తన్నట్టు చేస్తా ఉన్నాడు. కానీ ఈయన లాగుల తొండలు చొర్రిచుడు ఖాయం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మన సీఎం గారు మాట్లాడిన భాష ఈ వేదిక మీద మాట్లాడొద్దు. ఒకటి అవునా కదా, అది మనకు అవసరం లేదు. జై తెలంగాణ, శరత్ గౌడ్, కాకతీయ, జై బీసీ. ఈరోజు సావిత్రిబాయి ఫులే గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఇంత మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కవితక్క గారికి మా కాకతీయ యూనివర్సిటీ పక్షాన మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా దాన్ని వెంటనే అమలుపరిచి ఆ యొక్క 42% రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా మాత్రమే స్థానిక సంస్థలలో ఎలక్షన్లోకి పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్లను కూడా వెంటనే రిలీజ్ చేయడం ద్వారా బీసీ విద్యార్థులకు చేయూతను అందించవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రాబోయే కాలంలో కవితక్క గారు చేపట్టేటువంటి బీసీ ఏ ఉద్యమానికైనా కూడా కాకతీయ యూనివర్సిటీ పక్షాన మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. జై బీసీ, జై కవితక్క. బీసీల హక్కుల సాధన కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా కలిసి రావాలనేటటువంటి ఉద్దేశంతో ఎస్సీ స్టూడెంట్స్ నుంచి కందుల మధు మాట్లాడి సపోర్ట్ వ్యక్తం చేస్తాడు 1 minute. అంతే, 1 minute సపోర్ట్ చెప్పాలి. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్. అక్క, మీరు ఎస్సీ అంటారు, మా ఇంట్లో 3 కులాలు ఉన్నాయి. మా అమ్మ యాదవ్, నా భార్య రజక. నాకు ఒక్క నిమిషం ఇస్తే సరిపోదు. మా నాన్న ఎస్సీ మాల. 83 నుంచే మా ఇంట్లో లవ్ మ్యారేజ్లు ఉన్నాయి కాబట్టి నేను కట్టర్ బీసీ. మీరు ఒక్క నిమిషంతో సరిపెడతారంటే మేము ఒప్పుకోమక్క. అయితే సీరియస్ విషయం ఏంటంటక్క, నేను ఇంకోటి డిమాండ్ కూడా పెడుతున్నాను. ఇప్పటిదాకా పెడతారేమని చూసినా కానీ కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా 50 లక్షల రూపాయలు ప్రకటించాలక్క ఖచ్చితంగా. అంటే మా ఇంట్లో కులాలు ఉన్నాయని నేను చెప్తలేనాక మాకు 50 లక్షలు రావాలని కాదు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.
కులాల మధ్యలో అంతరం తగ్గిపోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండంటే అక్క ఖచ్చితంగా కూడా కులాంతర వివాహాలు జరగాలని చెప్పిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఓసీ ఆమెని పెళ్లి చేసుకున్నటువంటి చరిత్ర మనది. ఈ పరువు హత్యల పేరు మీద చంపేస్తున్నటువంటి వాళ్ళకి కూడా భరోసా కల్పించాలంటే ఖచ్చితంగా కూడా కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించాలక్క. అంతేవిధంగా బీసీ బిడ్డలు కూడా సీరియస్గా ఆలోచించాలి. మనం ఇలా అడుగుతున్నారు ఒక్కొక్కరు వచ్చి, కవితకి ఏం సంబంధం, ఓసీ కులానికి సంబంధించినమే బీసీ గురించి మాట్లాడుతుంది ఏందని. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఓసీలు మొత్తం అదే రాజ్యాంగం కింద మనం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నడుపుకోవట్లేదా? ఎస్ఆర్ శంకరన్ స్కూళ్ళు పెడితే గురుకులాలు బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన బీసీ బిడ్డల కోసం గురుకులాలు పెడితే ఇలా మనం గురుకులాలు నడుపుకోవట్లేదా? అంటే కవితక్క కాడికి వచ్చేసరికినేమో ఓసీ అవుతుంది. అదే రాహుల్ గాంధీ ఓసీ అయినా కానీ ఆయన వచ్చి మీకు 42% రిజర్వేషన్ ఇస్తా, నాకు ఎన్నికలలో అవకాశం ఇస్తా అంటాడు. రేవంత్ రెడ్డి వచ్చి బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాడు. అంటే బీసీల గురించి మాట్లాడితే సమర్థులు జెండా పట్టుకుంటే ఎక్కడ బీసీలకి సంబంధించి 42% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఇలా మొత్తం టీపీసీసీ అంతా ఏకమైపోయింది, కేంద్రంలో బీజేపీ అంతా ఏకమైపోయింది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇంకొక విషయం కూడా సీరియస్గా చెప్పాలక్క. అక్క ఇంకోటి ఏంటంటే కింద కులాలని, పిచ్చకుంట్లోళ్ళని, ఒడ్డరోళ్ళని వీళ్ళ మట్టుకొని కులం పేరు మీద తిట్టేటటువంటి సంస్కృతి కూడా పోవాలా. ఖచ్చితంగా అలాంటి కులాలని కించపరుస్తూ గిరికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టాలా. ఎందుకంటే ప్రతి ఊళ్ళకు కూడా బూతులలో కూడా కింద కులాలని అవమానించడం అనేది పరిపాటిగా మారిపోయింది. దీన్ని కూడా సీరియస్గా అట్రాసిటీ కేసుగా మార్చాలా. ఇంకోటక ప్రతి కులం కూడా కింద కులాలలో గౌళ్ళ బొడ్లలో కత్తుంటుంది, పద్మశాలీల దగ్గర ఆయుధాలు ఉంటాయి, యాదవుల దగ్గర నుంచి ఎవరైనా ఆయుధాన్ని పూజించేటటువంటి ఈ వర్గాల్ని 100% కూడా కాపాడుకొని వాళ్ళే ఈ అండదండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎప్పుడు పాపం శివన్నకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. ఆ పద్మశాలి కులంలోనే త్యాగం ఉంది, ఆయన అక్కుంటే చాలని చెప్పేసి అంత త్యాగం చేస్తుంది కాక అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మనం కింద కులాలు అనుకోవద్దు భయ్, మనమే అసలు కులం. నువ్వు ఎడ దొరికినవా? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాకు కూడా అనిపిస్తుంది. అట్లనే మన దాసర్ సంఘం అన్న సంతోష్ గారు ఉన్నారు. ఇంకొక మాట, ఓయి నుంచి కూడా ర్యాలీ వేసి వచ్చారు, భారీ ర్యాలీ చేసారు. ఓయి నుంచి కూడా విజయరావుకి, క్రాంతికి, మొత్తం యూనివర్సిటీలో అతిపెద్ద ర్యాలీ చేసిన తమ్ముళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా విద్యార్థులకు ఇవాళ చాలా ధన్యవాదాలు. నేను అన్ని యూనివర్సిటీలో వచ్చినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు. జేఎన్టీయు తేజ గారు, తెలుగు యూనివర్సిటీ ఆవుల తిరుపతి గారు, సెంట్రల్ యూనివర్సిటీ కిరణ్ గారు, జయశంకర్ యూనివర్సిటీ సాయి గారు, పాలమూరు యూనివర్సిటీ భరత్ గారు, పల్లయ్య గారు, ఎంజీ మన శాతవాహన యూనివర్సిటీ చైతన్య, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒడ్డెర మారన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాసరి సంతోష్ గారు ఉన్నారు, ఎక్కడ లేరా? ఒడ్డెర మారన్నకి ఇవ్వండి. మట్లే నాయి బ్రాహ్మణ హరిప్రసాద్ గారు, సంపత్ కుర్మ గారు ఉన్నారు. ఇంకెవరైనా మిస్ అయినా మానే? రెడ్డికా ప్రవీణ్ ఉన్నారు. చెప్తా అన్న. బీసీ బంద్ లేదు, అన్ని బంద్ అయిపోయినాయి ఇప్పుడు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. నా పేరు ఎత్తరి మారయ్య, వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి బీసీలకు ఎంతో అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిలదీయడానికి అక్కగారు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి అక్కకు మద్దతుగా మా వంతు సాయంగా మరి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వడ్డెర సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీసీ కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు మరి మేనిఫెస్టోలో వడ్డెర కార్పొరేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి కొన్ని వేశారు, మరి మా యొక్క కులాన్ని మరవడం జరిగింది. మరి అలాగే మరి బీసీలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కంప్లీట్ అయిందని అంటున్నారు సర్వే. కానీ నేను ఒక స్థానిక లీడర్ని కుత్బుల్లాపూర్లో, మా ఇంటికి ఇప్పటివరకు సర్వే రాలే. నేనైతే అబద్ధం చెప్పాను కదా, నా చుట్టుపక్కల మరి 200-300 ఉంటారా, అన్ని ఇండ్లు ఉంటాయి, ఎవరు నా ఇంటికే రాలే. మరి ఇప్పటివరకు మరి నా ఒక్క ఇంటికి హైదరాబాద్లో ఉన్న నా ఒక్క ఇంట్లో రాకపోతే మారుమూల గ్రామానికి ఎలా పోయారని చెప్పేసి వీళ్ళు పూర్తి అయిందని చెప్పగలుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. మరి అలాగే వాళ్ళకి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, మరి క్వారీలలో పెద్ద పెద్ద ప్రాజెక్టులలో గుడిసెలు వేసుకొని ఉంటారు మా కమ్యూనిటీ వాళ్ళు.
మరి వాళ్ళందరినీ ఎట్లా సర్వే చేసిరో తెలియాలి మరి నాకు. ఎందుకంటే క్యాంపుగా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ క్వారీలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ గుంతల్లో ఏది ఉంటే బాయిల్లో ఏది ఉంటే అక్కడికి వెళ్తారు. మరి వాళ్ళందరికీ ఎట్లా కులగణన చేసిరు అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాని సమస్య. మరి మా దాంట్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు కమ్యూనిటీలు ఉన్నాయి, మరి వాళ్ళని సంప్రదించి మరి ఎక్కడున్నారని అడగాల. వలసలుగా ఎక్కువ వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళని పిలిపించి సరైన థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ థ్యాంక్ యూ అమ్మా అవకాశం ఇచ్చారు. జై బీసీ, జై జై బీసీ. కోనాపులి ఒక్క నిమిషం. ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది చైర్లలో కూర్చుంటే చైర్లు నిండిపోతాయి అక్క. ప్లీజ్ దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించి ఆ చైర్లలో కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు కోనాపులి నుండి అన్న బి సత్యనారాయణ గారు మాట్లాడన్నారు కానీ ధన్యవాదాలని వచ్చినందుకు. దాసరి సంతోష్ గారు ధన్యవాదాలు, తారా సింగ్ గారు, సిక్లీ గారు ధన్యవాదాలు. అట్లనే పెరిక వరలక్ష్మి గారు ఇప్పుడు మాట్లాడతారు పెరిక సంఘం నుంచి. జై తెలంగాణ, జై జై బీసీ, జై బీసీ. ఏమైంది పిల్లలు జోష్ తగ్గిపోయిందా? జై బీసీ, జై తెలంగాణ. చైర్లలో కూర్చున్న వాళ్ళు అయితే మొత్తం జోష్ లేకుండా ఉన్నారు. అసలు ఒక పాట వేపిద్దాం ప్రసాదనతోని. పెరిక సంఘం నుంచి అక్క తొందర మాట్లాడాలి. థ్యాంక్ యూ అక్క. నా పేరు డాక్టర్ వరలక్ష్మి మంచాల. నేను పెరిక కురస్తురాలు. నేను ఈ జనగణన కులగణన చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో తెలంగాణ జాగృతి నుండి ఈ వరలక్ష్మి మేడం అంటే నన్ను లెక్కలోకి తీసుకోకుండా పోయినరు. వాళ్ళది ఆల్రెడీ ఉంటుంది అని చెప్పినంట. జాగృతి అంటే వాళ్ళది ఆల్రెడీ ఉంటుంది, ప్రభుత్వం ఏదున్నా వాళ్ళది ఆల్రెడీ ఉంటుంది అనుకుంటా పోయిరంట. వాళ్ళని నేను పక్కల దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్నా, వాళ్ళ సంగతి మాట్లాడదామని అనుకున్నా. ఈ వేదిక నుండి మా జిమ్మేదారి కోయిల మేము అడగాలి, మీరు అడగాలి మా తరఫున ఉండి అని చెప్పేటువంటి 3 అంశాలు మా పెరికోళ్ళ తరఫున ఏంటంటే, మాకు ఆత్మగౌరవ భవనం కోసము 2 ఎకరాలు ఇచ్చిన మా కేసీఆర్ బాపు. అట్లనే 2 కోట్లు కూడా శాంక్షన్ చేసిరు. కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి ఇచ్చినటువంటి అన్ని ఇచ్చుకుంటా మేం చేసినాం అని చెప్తున్నావు. బీసీ కులాలకు సంబంధించి ఎందుకు శాంక్షన్ చేస్తలేవు? కేసీఆర్ గారు చేసింది మీరు ఎందుకు అది శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తలేరు? అది తక్షణం మీరు చేయాలి, లేకపోతే మా జిమ్మేదారి కోయిల మా వెనకాల ఉన్నది, మిమ్మల్ని ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లనే మా పెరిక కులంలో 6 లక్షల జనాభా ఉన్నారు, అట్లా 50% మహిళలు ఉన్నాం. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళల గణన లేని దగ్గర స్థానిక సంస్థలకు మీరు ఎట్లా పోతారు? ఈ విషయం కూడా మా జిమ్మేదారి కోయిలకు అడగాల్సిందిగా చెప్పుకుంటూ జై పెరిక, జై జై పెరిక, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అక్క. గుంజపాడు హరిప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడాలి. పోలీస్ మిత్రులు కొంచెం తొందరనే బంద్ చేస్తున్నాం, ఒక 15 నిమిషాలు వదిలేండి అన్న మమ్మల్ని. హరిప్రసాద్ గారు. ఈరోజు మరి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పి ప్రారంభించినటువంటి మహా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కవితక్కకు బీసీల అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనల్ని బలహీన వర్గాలు అంటారు. ఈరోజు చూస్తే బలమైన వర్గాల మనం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కనిపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బీసీలు. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అసలు సిసలైన బీసీ ఉద్యమం కవితక్క నాయకత్వంలో ఈరోజు మొదలైంది. ఇప్పటిదాకా చేసినటువంటి ఉద్యమాలను మనం చూసినాం. ఒకరోజు ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యమం కవితక్క వైపు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా కవితక్క వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మాకు కవితక్క ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పి, మా హక్కులు కవితక్క ద్వారానే సాధించుకోబడతామని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా బీసీ కులాలన్నీ కూడా ఈరోజు కవితక్క వైపు చూస్తూ ఉన్నాయి. కొందరు మాట్లాడుతూ ఉన్నారు కవితక్కకి ఏం సంబంధం అని. మనం ఏ ఉద్యమం చూసుకున్నా, వామపక్ష ఉద్యమం చూసుకున్నా, విప్లవ ఉద్యమం చూసుకున్నా, ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు కవితక్క కూడా మన ముందుకు వచ్చింది, మన బతుకులు బాగు చేయడం కోసం వచ్చింది. దయచేసి కవితక్కను మనం బలవంతం చేద్దాం, మన సాధన కోసం ముందుకు తీసుకెళ్లడం కోసం. సంపత్ గారికి ఇవ్వండి. సంపత్ కుర్మ గారు 1 నిమిషం అన్న, ఓన్లీ 1 మినిట్. సభకు నమస్కారం అక్క. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మల ఆరాధ్య దైవం కుమరవెల్లి మల్లన్న అక్క, ఐలోని మల్లన్న. దానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు గొల్ల కుర్మల ఆరాధ్య దైవము, ఆ టెంపుల్ చైర్మన్ గొల్ల కుర్మలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినాక అది పక్కకు పెట్టి
తప్పకుండా ఇవాళ రెడ్డిలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ అన్ని కులాలను బీసీ కులాలను పక్క పెడుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చినాక మాకు గొల్ల కుర్మలకు భూములు ఉంటాయి అక్క, వాటికి ధరలు పెరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ధరలు దిద్ది మొత్తం తగ్గిపోయినాయి. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు ఈయనకి, ఎందుకంటే పవర్ ఇక్కడ లేదు. మొత్తం ఢిల్లీలో పవర్ ఉంటుంది, అక్కడ పోయి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ కూడా ఈయన నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రంలో వ్యాపారాలు మొత్తం పడిపోయినాయి. ఇవాళ ఏ వ్యాపారం చేద్దామన్నా పరిస్థితి లేదు. తప్పకుండా బీసీల పక్షాన ఇవాళ జలములో ముసలికి బలం ఉంటది, జపములో మునికి బలం ఉంటది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పులి కవితక్కకు బలం ఉంటది. ఈ అక్క బీసీ ఉద్యమం చేస్తున్నది. ఈ బీసీలందరూ ఏకమై అక్క వెంట నడిచి రేపు భవిష్యత్తులో బీసీ సంఘాలంతా మీ వెంట ఉంటాయని చెప్పి, అదే విధంగా కేసీఆర్ గారితో బీసీలకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ గారితో బీసీలకు న్యాయం చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. ఆర్ మహేందర్ అన్న మున్నూరు కాపు సంఘం నుంచి మాట్లాడవలసిన కోరుతాం. ఒక్కడికి వెనక్కి అన్న ప్లీజ్, ఒక్కడికి వెనక్కి. జై బీసీ, జై మున్నూరు కాపు, జై కవితక్క. అక్క, మున్నూరు కాపు సంఘం వృత్తి వ్యవసాయం, అదేవిధంగా యువతకు పారిశ్రామిక సబ్సిడీ రుణం ఇవ్వాలి. అదేవిధంగా సంఖ్యాబలంలో మేము ఎక్కువ అన్ని కులాల కన్నా మాకు ఫస్ట్ మైక్ ఇవ్వాలని లాస్ట్ ఇచ్చారు, కానీ టైం సరిపోయింది. అక్క, బీసీలు రాష్ట్రమంతా 12,000 గ్రామాలు, 584 మండలాలు, 33 జిల్లాల నుంచి ఖాళీ ప్రతినిధులు వచ్చినారు. అక్క పిలిపిస్తే ఖాళీ ప్రతినిధులు మొత్తం శాసిస్తే ఎక్కడికక్కడ నిర్బంధం. పోలీసు వాళ్ళు కూడా మేము మా అధ్యక్షుడు శివకుమార్ పొద్దున 10:30 నుంచి 7 గంటల వరకు డీసీపీ పరేషాన్ అవుతుండు. కవిత కంటే 500 వస్తాం 1000 వస్తాం అంటే, బాబు నువ్వు రాసి 500 వస్తా అంటే మేము ఒప్పుకుంటాం అంటున్నాడు. ఎందుకంటే మేము ఒప్పుకోం, కవితకు వచ్చింది తోపులాట దొప్పులాట ఉంటుంది, మాకు ఈ పోలీస్ బందోబస్తు సరిపోదు అంటుండు. అక్క, మీరు ఎక్కడొచ్చినా భయం ఏర్పడిపోతుంది మీరు వస్తున్నారంటే. జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ అన్న. జల్ల నరేందర్ గారు ఒక్క నిమిషం, తర్వాత ప్రవీణ్ రెడ్డికా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై పద్మశాలి, జై బీసీ. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహాసభను ఏర్పాటు చేసిన గౌరవ శ్రీమతి ఎమ్మెల్సీ కవితక్క గారు, మీరిచ్చే ఈ పిలుపుకి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తెలంగాణ బాబు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం నడిపి ఏ విధంగా విజయం సాధించారో, బీసీ ఉద్యమం కూడా మీ నాయకత్వంలో ఉవ్వెత్తున ముందుకు సాగుకుంటూ బీసీ రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని అక్కగారికి, మరి సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు ఎలా అయిందో ఈ దేశానికి ఏదో ఒక రోజు కూడా మహిళా ప్రధానమంత్రిగా మన అక్కగారు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మరి కవితక్క గారి నాయకత్వంలో మహిళా శక్తి పుణ్యండాలని కోరుకుంటూ నాకు ఇంతటి చక్కని అవకాశాలు కల్పించిన జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. మన ప్రవీణ్ రెడ్డికా సంఘం మాట్లాడాలి. అనిల్ మీరు మైక్ తీసుకో. ఒక నిమిషం ముందు ప్రవీణ్ మాట్లాడినాక, ప్రవీణ్ గారు మాట్లాడినాక. జై తెలంగాణ, జై బీసీ. ఈరోజు మరి మన తెలంగాణ బతుకమ్మ, మన ప్రియమైన అక్క ఈరోజు బీసీల అందరి కోసం ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ పెట్టిన మరుక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే అమ్మవారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీసీల ఐక్యతకు, బీసీల అభివృద్ధి కొరకు ఏదైతే ఈరోజు బీసీలందరినీ ఏకతాటిపై చేసి ఈరోజు జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇది సినిమా ముందుంది, ఇంకా జస్ట్ ట్రైలర్కే అధికారిక ప్రకటన వచ్చింది. కాబట్టి ఏదైతే అక్క అంటుందో బీసీలకు మేమెంతో మాకంతే 42% రిజర్వేషన్ కల్పించాలా, ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి అన్నారు. అది మేమన్నది కాదు, మీరన్నది. కాబట్టి మీరన్న మాట మీద మీరు ఖచ్చితంగా నిలబడాలా. ఆ విధంగా మేమెంతో మాకంతో వాట ఇవ్వాల్సిందిగా ఈ సమయం కోరుతున్నాను. అదేవిధంగా అక్క ఒక్క మాట ఇంకో ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు కవితక్క ఏంది మాట్లాడే అంటారు.
అసలు నేనంటున్నా శిలను శిల్పం చేసేటప్పుడు చెక్కే ఉది శిలనే ఉంటుందా? కాదు కదా. అలాంటప్పుడు మరి మన అందరినీ ఏకతాపే తీసుకొచ్చి మన అభివృద్ధి కోసం పోరాడుతుందంటే అక్క ఎంబడ మన అందరం ఉండాలా, అక్కతోనే మనం ఉండాలా, మనం మన ఐక్య మన హక్కులు సాధించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇక లాస్ట్ స్పీకర్ అనిల్ ఒక నిమిషం, తర్వాత నేను 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం. అనిల్ పై 1 నిమిషం. ఈరోజు ఏదైతే కవితక్క గారు ఈరోజు బీసీ కులాలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినటువంటి బీసీ డిక్లరేషన్ చేయనందుకు 42%, దానికి నిరసనగానే ఈరోజు బీసీ మహాసభకు అఖిల భారత రజక సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మహేష్ గౌడ్ గారు ఒకటే క్వశ్చన్ చేసిన దాని సమాధానం చెప్పి నేను పెట్టేస్తా. కవితక్క ఏ హోదాతోటి చేస్తుంది? ఆమె ఓసీ కదా. కవితక్క ఓసీ కాదు, కవితక్క ఒక రజక ఇంటికి పెద్ద బిడ్డ. కవితక్క అంటే ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి పెద్ద బిడ్డ. కవితక్క అంటే బీసీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలకు పెద్ద ఆడదిక్కాయి ఈరోజు పెద్ద దిక్కాయి అడుగుతుందంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఈరోజు ఎండగడుతుందంటే దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. తక్షణమే రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలే. కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. 2016లో రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తాం. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఒగ్గు కళాకారులకు ధన్యవాదాలు అన్న. మాట్లాడతావా అన్న? 30 సెకండ్స్ తర్వాత జంగా. బీసీల ఐక్యత దయచేసి ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం వృత్తి కళాకారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్తున్నా, అన్ని కులాలు బీసీ కులాలు మన కవితక్క నాయకత్వంలో దిక్కువాల స్వరం వినిపించి ఈ గవర్నమెంట్కు బుద్ధి వచ్చేంత వరకు ఇదే ఐక్యత, ఇదే ఉద్యమాన్ని, ఇదే ఐక్యతను సాటాలని చెప్పుకుంటూ ఎక్కువ సమయం లేదు. దయచేసి మా ఒగ్గు బీర్ల 35-40 వేల మంది పక్షాన అక్క వెనువెంటనే ఉంటామని చెప్పి మాట ఈ సభాముఖంగా ఇస్తుంటూ దేనికి వెనుది లేదు. ఉద్యమాలు మనకు కొత్తగా ఏది కొత్త. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జంగాకి ఇచ్చేయండి 2 నిమిషం. జై బీసీ విద్యార్థి నాయకుడు. జై కవితక్క. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బీసీల హక్కుల కోసం కొట్లాడినటువంటి ఏకైక నాయకురాలు ఈ భారతదేశంలో ఎవరున్నంటే అది కవితక్క మాత్రమే. ఆ రోజు ఏ విధంగా బడుగు బలిగిన వర్గాల కోసం సావిత్రిబాయి పూలే ఏ విధంగా అయితే పోరాటం చేసిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% అమలు చేయాలని ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళ నిలదీస్తూనే ఉన్నది. కాబట్టి ఈ బడుగు బలగిన వర్గాలకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లు వచ్చే వరకు కవితక్క గారి మార్గదర్శకంలో మేము పోరాటం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. జై తెలంగాణ. జై కవితక్క గారు. తమ్ముడు పుష్పగిరి అని స్వర్ణకారుల సంఘం సంబంధించి అద్భుతమైనటువంటి రీసెర్చ్ బీసీ కమ్యూనిటీస్ గురించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. 1 నిమిషం మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతా. సీనా కూర్చోవాలి మీ సైన్యంతో. సెల్లులు గాంధీ భవన్లో తయారైనట్టున్నాయి, అందుకే గడికోసారి ఇది చేయాల్సి వస్తుంది. అయితే 2 పాటలు వాడుకోవాలి.